నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిపి. పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. భూపాలపల్లిలో ఉద్రిక్తత. మంత్రి శ్రీధర్ బాబును నిలదీసిన సింగరేణి మారుపేర్ల కార్మికుని బిడ్డ. భయం వీడండి, ఫిర్యాదు చేయండి. మహిళల భద్రతకు భరోసా. అండగా రామగుండం షీటీమ్స్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ల్స్ హైస్కూల్లోని 59-60 డివిజన్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్తో కలిసి ప్రత్యక్షంగా సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిసరాలను సమీక్షించి శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను గుర్తించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అవసరమైన అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ప్రజలు భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించే వాతావరణం కల్పించడానికి పోలింగ్ రోజు ఎలాంటి అక్రమాలు ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఓటర్ భయభ్రాంతులు లేకుండా ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసు తరపున అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, చట్టవిరుద్ధ చర్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గా మండలంలోని గోరివాడ రామగుండం గోదావరికని సమ్మక్క సారలమ్మ టెంపుల్, రామగిరి మండలం సొందిల్లా గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మంథని గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గోరివాడ సమ్మక్క సారలమ్మ జాతర వద్ద రోజుకు 30,000 భక్తులు వస్తారనే అంచనాతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర వద్ద 50% వరకు శాశ్వత పనులు పూర్తయ్యాయని, అక్కడ స్నానాల ఘాట్ నిర్మాణ పనులు ఉన్నాయని, స్థలం ఏర్పాటు మొదలైన పనులు రోజుకు 1,00,000 భక్తులు వచ్చిన తట్టుకునేలా చేపట్టాలన్నారు. సుందిల్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద రోడ్ల మరమ్మత్తు పనులు, బ్యారేజ్ వద్ద రోడ్డు డబుల్ లైన్ చేయాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్టీఓ బి గంగయ్య, సురేష్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవైటీఎం తరీఖాన్, జైదీప్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్య సింగరేణి మారుపేరు కార్మికుని కుమారుడు సభ మధ్యలోంచి దూసుకొచ్చి మంత్రిని సూటిగా నిలదీయడంతో ఒకసారిగా కలకలం రేపింది. మా సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల మాటేంటి అంటూ మంత్రి ముందే ఆ యువకుడు గర్జించాడు. తక్షణమే మారుపేర్ల సమస్యపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, కార్మికుల బిడ్డలకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. వచ్చే ఫిబ్రవరి 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో కార్మిక వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మారుపేర్ల సమస్య పరిష్కారం కాకుండా ఏ ముఖం పెట్టుకుని సీఎం ఓట్లు అడుగుతారని కార్మికులు మండిపడుతున్నారు. అనుకుని తింటాను వాళ్ళు హామీలు ఇచ్చుకుంటా పోతాను జాబ్ చేస్తున్నా ఇంట్లో వెళ్తాను అన్నా బరాబరి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిస్తే కాంగ్రెస్ అదేవిధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను పరిష్కారం చేయాలో నేను కానీ సత్యనారాయణ గారు కూడా తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తాను.
సింగరేణిలో ప్రతి ఇంటి సమస్య ఏమైంది? ఆరోగ్య సమస్య కావాలి. మీ వాళ్ళ 218 మంది ఉన్నాం ఆరోగ్య సమస్యల వల్ల. ఎందుకు వస్తాం బ్రో? ఎందుకు పోతాం? పొద్దున ఎందుకు వస్తాం బ్రో? దేనికైనా సిద్ధమేనా మేము? దేనికైనా సిద్ధం. 6 రూపాయలు వద్దాం. ఇప్పుడు మీ మారుపేర్ల సమస్య మేము ఇంత మంది ఉన్నాం. ఏ సమస్య? మారుపేర్లు సింగరేణి మారుపేర్ల సమస్య మేము ఇంత మంది ఉన్నాం. మారుపేరు సింగరేణిలో మారుపేరు మా అయ్యలను 30 సంవత్సరాలు పని చేసుకున్నారు. ఇవాళ మారుపేరు అని చెప్పి మా కొడుకులు మా వేరేటోళ్ళు ఉన్నారు కదా, వేరేటోళ్ళు ఎప్పుడు ఎక్కినప్పుడు 30 సంవత్సరాలు పని చేసుకున్నారు. 30 సంవత్సరాలు 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు పని చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ కొడుకులం. భయం వీడండి, ఫిర్యాదు చేయండి. మహిళల భద్రతకు భరోసా అండగా రామగుండం షీ టీమ్స్. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఒక ఫోన్ కాల్ చేయండి, ఒక మెసేజ్ పంపండి. భయం వీడండి, ధైర్యంగా ఫిర్యాదు చేయండి. మహిళలు బాలికల భద్రతకు భరోసాగా అండగా రామగుండం షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మహిళలు బాలికల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ శాఖపై షీ టీమ్స్ పై నమ్మకం, భరోసాతో మహిళలు బాలికలు తమపై జరుగుతున్న వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్లో ఒక షీ టీం, మంచిర్యాల జోన్ పరిధిలో 2 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. మహిళలు, బాలికలు, పిల్లలను ఎవరైనా వేధిస్తే వెంటనే సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సెక్షన్ వద్ద డస్ట్ జోన్, ఓసీ, ఫేజ్ 3, CH3 బెల్ట్ క్లినిక్, 2A హౌస్ క్లీపింగ్ సెక్షన్ల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా TUCA పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు 2026 ఫిబ్రవరి 12న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. 29న కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025ను ఉపసంహరించుకోవాలని, పేదలకు పని గ్యారంటీని కల్పిస్తున్న MGNREGA చట్టాన్ని కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర బీజేపీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. మనమంతా ఒక్క కార్మికులం, ఒక్కటిగా ఉంటామనేటువంటి ఆ స్ఫూర్తిని మీరు చూపెట్టాలి. 12వ తేదీన సమ్మెలో మీరంతా కూడా ఐక్యంగా పాల్గొంటారని, ముందు నడవాలని మీకు అందరికీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కలకు, అన్నలకు ఇంకా ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత. రేపు 12వ తారీఖు జరగబోయే సమ్మెను విజయవంతం చేయండి, జయప్రదం చేయండి. 12వ తారీఖు సమ్మెను, 12వ తారీఖు సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అక్క, ఒక్కటే విషయము, ఇప్పుడు ఆ రోజు ఒప్పందం చేసిన సంఘాలు సింగరేణి మోసపుచ్చింది సంఘాలను. 4 సంఘాలే చేసిన అగ్రిమెంట్, AITC, CITU, TRS, తర్వాత BMS. ఈ 4 సంఘాలు చేయబట్టి యావత్ సింగరేణిలో ఉన్న 30,000 కార్మికుల పొట్టలు కొట్టినారు. ఇప్పుడు CIT అయినా చెప్తాండు ఫోటోలు తీయకుండా రాయందరితోనంటే ఆయనే తాకట్టు పెట్టిండు మన హక్కులను. ఇవాళ నేను చెప్తాను, పెద్దపల్లి జిల్లా గోదావరికని సమీప గోదావరి నది ఒడ్డున జరిగిన మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల మొక్కులు ఇంకా చెల్లించడంతో పౌర్ణమి సందర్భంగా 4 గద్దెల వద్ద 4 హుండీలను ఎండోమెంట్ శాఖ వారు ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు వచ్చిన హుండీలో వేసిన ఆదాయాన్ని గురువారం సారలమ్మ గుడి వద్ద ఆ హుండీలు లెక్కింపు జరిగింది. ఇందులో లెక్కింపు అనంతరం నోట్ల రూపాయన 39,260 రూపాయలు, అలాగే నాణంల ద్వారా 7,640 రూపాయలు, మొత్తం 46,900 రూపాయలు ఈ 4 హుండీల ద్వారా ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. అలాగే ఇందులో 4 గ్రాముల 900 మిల్లీగ్రాముల వెండి వచ్చింది అన్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన జాతరలో UPI బ్యాంకు స్కానర్ ద్వారా 2,923 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమైనట్లు వివరాలు తెలిపారు.
ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎండోమెంట్ ఏసీ సుప్రియ, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎండోమెంట్ ఆఫీసర్ కాంతారెడ్డి, వన్ టౌన్ ఏఎస్ఐ సంజీవులు పాల్గొనగా జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ జంగారి రాజయ్య, సీనియర్ సభ్యులు జగినబోయిన కనకయ్య, ఏ మల్లేష్, టంగుటూరి కొమరయ్య, జాతర పీఆర్ఓ పారుపల్లి రాజలింగం, పూజా కమిటీ సభ్యులు మొక్క రాజయ్య, రామచందర్, నగేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అన్నీ పోసాం కదా వస్తారు మీరు కూర్చోండి కానీ కానీ అయిపోతుంది తొందరగా. తేదీ 28/1/2026 నుండి 31/1/2026 వరకు జరిగినటువంటి సమ్మక్క జాతర భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి 44 హుండీలను తేదీ 1/2/2026 రోజున లెక్కింపు చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే 1వ తారీఖు పౌర్ణమి ఉన్నందున భక్తుల సౌకర్యార్థం భక్తులు ఇంకా కొంచెం వస్తున్నారని భావించి ఒక 4 గద్దెల వద్ద ఎక్స్ట్రా హుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఈరోజు మనం సారలమ్మ దేవాలయం వద్ద లెక్కింపు చేయడం జరిగింది. అట్టి హుండీల ద్వారా 46,900 రూపాయలు రావడం జరిగింది 4 హుండీలు లెక్కింపు చేయగా. అలాగే మన గద్దెల వద్ద యూపీఐ స్కానర్ మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి మన సమ్మక్క అకౌంట్కు యూపీఐ స్కానర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యూపీఐ స్కానర్ ద్వారా 2,923 రూపాయలు రావడం జరిగింది. మన ఇటు జాతర సంబంధించి హుండీల లెక్కింపు ఈ రోజుతో పూర్తి చేయడం జరిగింది.
గత నెలలో ఆర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బొమ్మల కొలువు విజయవంతమైన సందర్భంగా ఇల్లందు క్లబ్ నందు అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ మరియు ఆర్జీ రీజియన్ క్వాలిటీ జీఎం సుజోయి ముజుందన్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్ రెడ్డి గారు హాజరయ్యారు. సందర్భంగా మేడం గారు మాట్లాడుతూ బొమ్మల కొలువులో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నాయని, సాధారణమైన పురాతన చేతి పనిముట్లు, గతకాలపు చేదబావి, వరి పొలము నాటువేయుట, సంక్రాంతికి భోగి పనులు పోసే కార్యక్రమం, లేడీస్ క్లబ్ సభ్యులు ప్రదర్శించిన దశావతారాల ప్రదర్శన, వివిధ డ్యాన్స్ ప్రోగ్రాంలు మరియు సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాచీన వస్తువులు ఇలా అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం కార్యాలయం వద్ద సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధించారని ఆయన అన్నారు. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని, వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానమే యథాతథిగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల కనీస వేతనం 26,000 ప్రకటించి 2016 అక్టోబర్ 26 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే కార్మిక చట్టాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. మిగిలిన 43 కోట్ల మంది కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలు ప్రకటించి ఇవ్వాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు అంతర్గా మండలం గోలివాడ గ్రామ శివార్లోని గోదావరి నదిలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం, వయస్సు అందాజా 35 నుంచి 40 సంవత్సరాలు. అతని ఇంటిపైన ఆకుపచ్చ రంగు ఫుల్ టీషర్ట్, దాని లోపల తెలుపు రంగు టీషర్ట్, లేత ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్, కుడి చేతికి 3 స్టార్ టాటూస్, ఎడమ చేతికి TMN టాటూస్ ఉన్నాయి. పై వ్యక్తి గురించిన వివరాలు తెలిసినచో అంతర్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు. రామగుండంలో రామరాజ్యం స్థాపన కోసం రామగుండం కార్పొరేషన్ ప్రజలంతా బీజేపీ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బద్రీజాట్ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 4వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గోనెస్పాతి రఘురాములు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రామగుండం అంతా కూల్చివేతల పాలన, దౌర్జన్య పాలన సాగుతోందని, దాన్ని అరికట్టాలని ప్రజలంతా ఏకమై కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రామగుండంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపాయని, అందుకే ప్రజలంతా విజ్ఞతతో బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ రాజమౌళి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల కన్వీనర్ మెరుగు హనుమంత్ గౌడ్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత, లీగల్ సెల్ తెలంగాణ కార్యవర్గ సభ్యులు బల్మూరి అమరేందర్ రావు, 4వ డివిజన్ అభ్యర్థి గోనె స్వాతి, రఘునాథులు పాల్గొన్నారు. రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల కోసం పరిశీలనగా వచ్చారు. ఇక్కడ కూర్చున్న వారు మెరుగా మనందరి యొక్క సమావేశం ఈరోజు ఏర్పాటు చేయాలంటే దానికి పెద్దలను ఆహ్వానించడం జరిగింది. ముందుగా ఒక 2 నిమిషాలు రాజస్థాన్ చేసినటువంటి గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్యే గారు, ప్రధాన కార్యదర్శి ఎన్నికలంటేనే యుద్ధం, యుద్ధం అంటే గెలుసు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు టీఆర్ఎస్ ఇక్కడ కలవదు. ఈనాటి కార్యక్రమాలు రాజస్థాన్ ఎమ్మెల్యే గారు, మరి అక్కడ ఉన్నటువంటి వారి జనరల్ సెక్రటరీ, జిల్లా ఇన్ఛార్జ్ రాజమౌళి గారు, ఎస్ కుమార్ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పదలుచుకున్నా भारतीय जनता पार्टी का कमल का फूल खिले, इसके लिए हम सभी यहाँ एकत्रित हुए हैं. इतनी संख्या में इकट्ठा होकर के एक जो संदेश देने का जो काम कर रहे हैं, निश्चित रूप से आने वाले समय में कार्पोरेशन में भारतीय जनता पार्टी का मेहर बैठेगा, ऐसा हम सब मंगल कामना करते हैं. इसके साथ साथ हमारे जो विपरीत विचारधारा के हैं, इसको कांग्रेस बोलते हैं, वह भ्रष्टाचार और रावण राज्य को समाप्त करने का काम आप सबके माध्यम से करने का काम करेंगे. ये रामागुंडम जो है राम राज्य की स्थापना करने के लिए, सुशासन की स्थापना करने के लिए आपके माध्यम से हम आह्वान करने के लिए आए. मुझे ऐसा लगता है आप कमर कस के आने वाले समय में भारी मात्रा में भारतीय जनता पार्टी को विजयश्री दिलाएंगे. यहाँ कुल 60 वार्ड है. 60 वार्ड में से हम मैक्सिमम वार्ड जीत करके आने वाले समय में
कमल के फूल का मेहर बिठाने का काम करेंगे। विकास की गंगा बहाने का जो नरेंद्र मोदी जी का जो सपना है, हमारा एक राष्ट्र एक वतन और तेलंगाना की जो है पूरी हक और हुकूमत के लिए हम लड़ने के लिए तैयार हैं। निश्चित रूप से तेलंगाना का हक तेलंगाना को मिले और रामागुंडम का जो नेशनल जो प्रोजेक्ट है जिसको अपन एनटीपीसी बोलते हैं, यह हम सब के लिए गौरव की बात है। पूरा हिंदुस्तान यहाँ बसता है, तो हम राम राज्य स्थापित करने के लिए निश्चित रूप से भ्रष्टाचार और रावण राज को समाप्त करने के लिए आए। आप सभी के माध्यम से राम राम साहब। 60 డివిజన్ అయినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ 60 డివిజన్లకు 57 డివిజన్లు మనం పోటీ చేస్తూ ఉన్నాం. 52 డివిజన్ల పోటీ చేస్తే కనీసానికి మనం మేయర్పేట తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇవాళ ఫస్ట్ 4వ డివిజన్లో ఈ ముఖ్య కార్యకర్త సమావేశానికి ప్రత్యేకంగా వార్డు కౌన్సిల్ ఇస్తున్నటువంటి గోనె స్వాతిని ప్రత్యేకంగా ఇక్కడ సమావేశానికి వార్డులో పెట్టే గెలిపారనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడున్న అంటే చూస్తాం గోవారికంలో మీరు ఒకటే గమనించాలి, గోవారికం ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఏదైతే ఉన్నదో డెవలప్మెంట్ అని చెప్పి మక్కన్ సంఖ్య ఇక్కడ ఎంతైతే దౌర్జన్యం చేస్తుండో, ఎంతమందిని కిడ్నాపులు చేసి ఇవాళ క్యాండిడేట్లు విడ్డా చేపిస్తూ ఉన్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దౌర్భాగ్యమైన వేస్తున్న ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ గుళ్ళు కొడతా ఉన్నాడు, లేకపోతే అన్ని ఇళ్ళని కొడతా ఉన్నాడు. మన రక్షణకు మనం కలుసుకపోతే మన ఇళ్ళ వచ్చి కూడా మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. కనుక ఒకసారి మీకు బడి గులగొట్టలు కావాలన్నా గుడి గులగొట్టలు ఓటేస్తారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం గురించి కట్టుబడి ఉన్న పూర్తికి ఓటేస్తారని చెప్పేసి మేము ప్రయోజనం కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మొన్న 40 పోషమ్మలు మైసమ్మలో గుళ్ళు గులగొడితే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్తో ఇస్తే 6 పూజలు భార్య పూజ చేయడం జరిగింది. కొన్ని గుళ్ళు కట్టించారు మళ్ళా. అంటే వాళ్ళ భయం వాళ్ళకే ఉన్నది. గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కనీసం మున్సిపాలిటీకి ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి లేదే. ఈసారి భయపడి బీజేపీ ముంబైలో గెలిచిన కారణంగా ముంబైలో భారతీయ జనతా పార్టీ మేయర్ గెలిచింది కాబట్టి పోర్నపల్లిలోని 12, 14, 24 వార్డులో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గ్రామాల్లో పట్టణాల్లో నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తప్ప కాంగ్రెస్ బీజేపీ చేసిందేమీ లేదని, తట్టెడు మట్టి కూడా తీయలేదని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన స్థానిక మున్సిపల్ పరిధిలోని పోర్నపల్లిలో 12, 14, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం తాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మోసం చేసిన హామీలను ప్రశ్నిస్తున్నారని, అందుకే తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇలా కంటి వెలుగు ప్రోగ్రామ్ ఇదో ఇక్కడనే చేసిన ప్రోగ్రామ్ గ్రామ పంచాయతీలో గుర్తుందా మీకు? నెట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా కంటి వెలుగు ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఇలా తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇవన్నీ నేను గట్టిగా అడుగుతుంటే వాళ్ళు అనేది ఏంది? ఇక కౌశిక్ రెడ్డి ఇవన్నీ గట్టిగా అడుగుతాడు, కేసులు పెట్టుర్రి, జైల్లో పెట్టుర్రి అని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మళ్ళొక్కసారి మీ అందరిని అడుగుతా, ఒక్కసారి జవాబు వస్తున్నాయంటే వస్తున్నాయని చెప్పుర్రి, వస్తలేవని చెప్పుర్రి. ఒక్కసారి రైతు బంధు 15,000 వస్తున్నాయా? మహిళలకి 2,500 వస్తున్నాయా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? 2,000 రూపాయల పెన్షన్ 4,000 వస్తున్నాయా? 4,000 పెన్షన్ 6,000 వస్తున్నాయా? 500 బోనస్ వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? చెల్లెలు మీకు స్కూటీ ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలే? నీకు ఇచ్చినట్టు కదక్క, కాదా చెల్లె నీకు ఇయ్యలేదా? ఇవన్నీ చెప్పిండు, ఓట్లు గుర్తించుకుండు. ఇక ఏమంటే ఏంది? కానీ మన బోర్నపల్లి మన అందరం హుషారు కదా, మీరు మాత్రం నాకే ఓటేసారు కారికి గప్ప అప్పుడు. కానీ పక్కన నియోజకవర్గాలలో మర్చిపోయారు, వాళ్ళు కేసీఆర్ వేయరు. కేసీఆర్ వేయిన తర్వాత నేను ప్రతిదీ అడుగుతుంటే ఈ జవాబు ఉండదు. ఇవన్నీ ఎందుకు ఇస్తలేవే అని నేను అడిగితే కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టున్నా లోకల్ ముగ్గురు. ఆఖరికి సమ్మక్క జాతరకి నేను నా సొంత ఊరికి నేను నా సతీమణి నా బిడ్డ దేవునికి దండం పెట్టుకుంటామయ్యా పోతామంటే గొర ఎట్లా గుంజుకపోయారో మీరు చూసిరు. సరే నన్ను గుంజుకపోయారు, ఎందుకు గుంజుకపోయారో తెలియదు. నా సతీమణిని నా బిడ్డని ఎందుకు గుంజుకపోయినట్టు, దేనికి వాళ్ళు ఏమన్నారు? కానీ మీ అందరు ఆలోచన చేయాలి, ఇలా ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని. ఇలా రేపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక పెద్ద డబ్బులు ఇట్లా తీస్తారు కట్టాలి, తీసుకోరా అక్క అంటారు. మళ్ళా ఓటేస్తారు, అయింది గొప్ప తీసి వాళ్ళకి తీసుకోవాలి,
తిరగాలి. గుద్దితే దేనికి గుద్దాలి? దేనికి గుద్దాలి? దేనికి గుద్దాలి? దేనికి గుద్దాలి? సరే అక్క, ఇంకొకటి అడుగుతా అక్క. ఇవన్నీ వస్తున్నాయా అని మిమ్మల్ని అడిగినా, మీరు అందరు ఏమన్నారు? వినబడుతుంది. ఏమన్నారు? అక్క అక్కో అక్కడ లాస్ట్ కున్న అక్కకి ఏవో అక్కో ఎదురు అక్క ఏమన్నా వచ్చిందా నీకు? ఇక ఓట్లు ఎందుకు వేయాలమ్మా కాంగ్రెస్ కి బీజేపీకి? రాలేదని మీరే అంటారు. సరే నేను ఇప్పుడు వచ్చినాయని నేను అడుగుతా, వస్తే వచ్చినాయని చెప్పు, రాకపోతే రాలేదని చెప్పు. ఒక్క నిమిషం అక్క, అది కూడా చెప్తావు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బస్తాల కాంగ్రెస్ అంటే సంక్షేమానికి మారుపేరని, ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరింతగా గడప గడపకు చేరవేరుస్తామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున జమ్మికుంట పట్టణంలోని 22, 19, 4 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను, వాటి ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించారు. జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మీకు ఒక్కసారి ఆలోచించండి, 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇల్లులు ఇస్తాం, ఇల్లు కట్టించి చూపించుకుంటా మరి కాలం ఎల్లదీసింది. ఒక్కోళ్ళకైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇల్లులు వచ్చినాయా అని అడుగుతుంది. ఇక్కడ ఒక్కోళ్ళకైనా వచ్చినాయా? మరి అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రం ఇల్లులో మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదటి దఫాలు ఇచ్చి, మరి మీ వాడల మొదటి దఫాల కనీసం ఒక 20 ఇల్లులైనా మీ వాడలు కట్టిస్తున్నాం. ఇంకా అర్హులు ఉన్నారు, ఇంకా ఖచ్చితంగా అర్హులు ఉన్నారు. ఇక్కడ ఉన్న మీ అభ్యర్థులందరూ నా దగ్గర పెద్ద లిస్టు తీసుకొచ్చిండ్రు. అన్న ఇంకా మాకు 20 నుంచి 30 ఇల్లులు కావాలి మా వాడల, ఇంకా కావాలి అని అంటున్నారు. ఖచ్చితంగా ఒకటే నేను చెప్తున్నా, నేను చెప్పింది నిజం. మీ కళ్ళ ముందు 10 ఏళ్లలో ఒక ఇల్లు నిర్మాణం కాలే మీ వాడల. ఇప్పుడు 2 ఏళ్లలో స్లాబులు వేసిండ్రు, పిల్లలు కడుతున్నారు, గోడలు కడుతున్నారు, కొంత గోప్రవేశాలు కూడా చేసుకున్నారు. అంటే వాస్తవం నేను చెప్పేది. ఎస్, మీరు నమ్మండి. మళ్ళా ఒకసారి మా అభ్యర్థులను ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీకు మళ్ళా ఇంద్రం మిల్లు అరువులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇంద్రం మిల్లు ఇచ్చే బాధ్యత మాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంతో పాటు డబుల్ బెడ్రూమ్లు 2 BHK ఏవైతే వాళ్ళు మీ డబ్బు, ప్రజా డబ్బు, మీ మున్సిపాలిటీ డబ్బుతోని కట్టినాయి, అక్కడ వాళ్ళు వదిలేసిండ్రు మీకు ఇవ్వకుండా. మళ్ళా మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న వచ్చిన తర్వాత దాని మరమ్మతులు ఇప్పుడు తయారు చేపించి ఇల్లు అడుగు లేని వాళ్ళకి, నిరుపేదలకు, గుంట భూమి లేని వాళ్ళకి అవన్నీ అలాట్ చేస్తాను 2 BHK ఇల్లు అని తెలియజేస్తున్నారు. మీరు గెలిపియండి. ఖచ్చితంగా లిస్టు తీసుకుంటారు. అర్హులు ఉన్నోళ్ళకి ఇక్కడ ఉన్న మీ అభ్యర్థులు మీ ముందున్నారు, వీళ్ళందరూ మీకు ఆ లిస్టు తీసుకొని ఇచ్చే బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి నేను కోరేది ఒకటే, ఇవన్నీ మేము చేస్తాం. ఇవన్నీ సంక్షేమ పథకాలు చెప్పినాం, ఇంకున్నాయి. నేను ఓన్లీ ముఖ్యమైనవే మీకు చెప్పిన, ఇంకా ఉన్నాయి. పెన్షన్లు వచ్చేటివి ఉన్నాయి, 2,500 ఇచ్చేటివి ఉన్నాయి. మీరు అడగకపోయినా నేనే చెప్తున్నా. ఇప్పుడు గ్యాస్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. ఇవన్నీ వచ్చేటివి ఉన్నాయి నేనే, మీరు అడగకముందే, ఇక్కడ ఉన్న అక్క అడగకముందే నేను చెప్తున్నా. ఎందుకంటే రేవంత్ అన్న ఒకటే చెప్తున్నాడు, ఆదాయం వస్తున్న కొద్దీ ఖచ్చితంగా అవన్నీ సంక్షేమ పథక రూపంలో ఇస్తాం. ఎందుకంటే పైన కేసీఆర్ ప్రభుత్వం మన అప్పులు చేసిపోయింది. అప్పుడేమో సంవత్సరానికి 6,000 కోట్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిపి. పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఉపాలపల్లిలో ఉద్రిక్తత, మంత్రి శ్రీధర్ బాబును నిలదీసిన సింగరేణి మారుపేర్ల కార్మికుని బిడ్డ.
భయం వీడండి, ఫిర్యాదు చేయండి. మహిళల భద్రతకు భరోసా. అండగా రామగుండం షీటీమ్స్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.